కూర్చుందాం. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము జాగ్రత్తగా ఒక చిన్న మాట వినుట కొరకు సిద్ధపడదాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు, శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొద్ది మాటలు మన జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. మరికొద్ది మాటలు మనలో ఆసక్తిని పెంచుతూ ఉంటాయి. మరికొద్ది మాటలు మనం దేవుని కోసం ఎలా బతకాలో నేర్పిస్తూ ఉంటాయి. కానీ కొన్నిటిని మనం అర్థం చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. మరికొన్నిటిని అర్థం చేసుకోవటానికి సమయం తక్కువగానే పడుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క సత్యమును తెలుసుకోవాలి. భూమి మీద జీవిస్తున్నటువంటి జీవితం యొక్క పరమార్థమును అర్థం చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించి ఆలోచిస్తే దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడినటువంటి కొన్ని గ్రంథాలలో నుంచి ఒక మాటను మనం చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు తీతుకు ఒక పత్రిక రాస్తూ ఆయనని హెచ్చరిస్తూ ఉంటాడు. తీతు, నువ్వు కొంతమందితో కొన్ని మాటలు చెప్పాలి, కొంతమందికి కొన్ని విషయాలలో గద్దించాలి, కొంతమందిని కొన్ని విషయాల్లో బలపరచాలన్నట్టుగా కొద్ది మాటలు చెబుతూ తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము జాగ్రత్తగా చదువుదాం, బాగా విందాం. కొంత సమయం, ఎక్కువ సమయం చెప్పను కానీ 3వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతములునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకంటే ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచున్నప్పుడు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ ఇక్కడ తీతుకు పత్రిక రాసినప్పుడు తీతు ఏమంటున్నాడంటే, అందరి ఎడల ఎవరిని దూషింపక అందరి ఎడల సాత్వికమైన మనసు కలిగి ఉండమని చెప్తున్నాడు. అంటే ఎవరిని దూషింపొద్దని చెప్తున్నాడు. దూషించడం అంటే ఏందమ్మా? ఎప్పుడన్నా దూషించారు ఎవరినన్నా? తిట్టారా? అసలు తిట్లు రావా మనకు? తిట్లు రావన్నా ఊరికన్నారా? ఓ, అందరికీ తిట్లు వచ్చు, తిట్టాం. ఎవరిని తప్పుటోడు అనొద్దు అంటున్నారు ఇక్కడ పచ్చిగా చెప్పాలంటే. మరి తప్పుటోడు అనకు మంచోడు అందామా? తప్పుటోడు అనాలిగా. ఇప్పుడు తప్పుటోడని ఎవరు అనాలి? అమ్మే ఎవరు అనాలక్క? మంచోడు అనాలి. చెడ్డోడు అంటే ఒప్పుకోముగా. ఇప్పుడు నేను తాగుబోతోని ఇంకొకటి తాగుబోతాడంటే ఎట్లుంటుంది? రాత్రి ప్రార్థన జరిగిన తర్వాత అక్కడ చిన్న డిస్కషన్ జరిగింది. నేను చాలా దేవుడిచ్చిన జ్ఞానము ఎందుకు తెలియదు కానీ చీమ చెట్టెక్కమన్నా కూడా అబ్జర్వ్ చేసుకొని మైండ్లో పెట్టుకుంటా. అడగను ఎవరిని కూడా. మళ్ళా మీరు ఎంతమంది వచ్చి ప్రార్థనలో కూర్చున్నా ఏమి చేస్తున్నా ప్రతిదీ అబ్జర్వ్ చేసి నోట్స్లో రాసుకున్నట్టుగా మైండ్లో రాసి పెట్టుకుంటాను. సమయం వచ్చినప్పుడు వాడేస్తాను పదాన్ని. అవునా అనుకుంటారు. అప్పుడు మీకు కూడా తెలియదు మీరే అని, కానీ బై మిస్టేక్లు అనేస్తాను అలాగనే. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆడ. ఈడు తాగాడు, వాడు తాగాడు, ఇద్దరే తాగారు.
ఈ తాగినటువంటి అబ్బాయి వచ్చి ఈ తాగినటువంటి అబ్బాయితో చెబుతాడు, అందరూ మంచోళ్ళు పోన్లే అంటే, ఏయ్ తాగుపోతాడు నువ్వేంది నాకు చెప్పేది అంటాడు. ఈడు పెద్ద తాగుపోతాడు. అయ్యుడు తాగుపోతాడు, తాగిన మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. ఈడు తాగి వాడు చెప్పగాని వాడిని తాగుపోతాడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు తాగుపోతాడు? ఇప్పుడు ఎవరు తాగుపోతాడు అంటారు చెప్పండి? ఇద్దరు తాగుపోతాడు. మరి ఈడెందుకు తాగుపోతాడు నువ్వు నాకు చెప్పకన్నావు? ఫ్లోలో వచ్చేస్తుంది కదన్నా. ఇప్పుడు అంతే, తాగునోడిని అన్నాడు కాబట్టి తాగుపోతున్నాడు కాబట్టి కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో సాధారణంగా పురుషులే కదమ్మా పెద్ద తప్పులు చేసేది. మా ఆడవాళ్ళు చాలా మంచోళ్ళు అన్న, తిరిగి ఈడికి వస్తారు అనుకుంటారు వీళ్ళు పాపం. ఆడవాళ్ళు చాలా మంచోళ్ళు. మీరు ఎంత మంచోళ్ళు అంటే ఇంకా దేవుడి తర్వాత మీరే అంత మంచోళ్ళు. మీరు తప్పుటోళ్ళు అంతా పురుషులే, ముద్రేసి పెట్టారు వాళ్ళకు. ఇప్పుడు మనందరం ఏమంటామంటే వాళ్ళని పెద్దగా అనేస్తుంటాం, ఏదో ఒకటి నోటికి వచ్చేస్తాం కానీ అనేస్తుంటాం. ఇప్పుడు అన్నట్టుగా ఫ్లోలో వచ్చేస్తాం అనేస్తుంటారు. యాడి తిరిగి వచ్చావు, ఏం చేసి వచ్చావు, ఏంది అన్నట్టు. ఈ బై మిస్టేకులు లేకపోతే బై ఫ్లోలో ఏమంటారంటే అనేస్తారు ఒక మాట. అనేసిన తర్వాత అనాలంటే నీకు అర్హత ఉండాలి. మొట్టమొదట అనాలంటే నీకు అర్హత ఉండాలి. అర్హత ఏంది? నువ్వు అలాంటి వాడివి కాకుండా అంటే నిన్నకు విలువ ఉంటుంది. కానీ నువ్వు అలాంటి వాడివి అంటే ఇప్పుడు దాకా నువ్వు సీరియల్ చూసి అప్పుడు దాకా ఏదో పక్కన వ్యవహారం చేసి వచ్చినా నువ్వు ఇప్పుడు దాకా యాడికి పోయి వచ్చావు అని అన్నామనుకో, నువ్వేం చేసావు? బయట వ్యవహారం చేసినా ఇంట్లో సీరియల్ చూసిన ఇద్దరు వల్ల దమ్మిడి ఉపయోగం లేదు. నీ వల్లనే కరెంటు బిల్లు ఖర్చు, వాడి వల్ల ఆ బిల్లు ఖర్చు కూడా లేదు. టీవీ రిపేర్ అయిన వస్తుంది నీ వల్ల, వాడి వల్ల అది కూడా లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎదుటి వారిని దూషింపొద్దు అంటుంది బైబిల్. అన్న తప్పుటోడు కదంటే అందుకని కింద ఏమంటున్నాడంటే తప్పుటోడని నువ్వు ఇప్పుడు అంటున్నావు, మునుపు కూడా మనం అదే. మునుపు కూడా మనము, ఇప్పుడు నేను తాగుడు మానుకున్న తర్వాత నీతులు చెప్తున్నాను, కానీ మునుపు నేను కూడా అదే అంటున్నాను. మునుపు కూడా మనము అవివేకులమును అవిధేయులమును దుర్మార్గములను మోసములు చేయువారును దురాశ కలిగిన వారమై ఉంటిమి కనుక ఆలోచించి మాట్లాడాడు. వచ్చేసిందని ఏది పెడితే అది అనకూడదు, ఆలోచించాలి. ఎంత ఆలోచించాలి? ఎంత ఆలోచించాలి? తప్పులు ఎదుటి వాళ్ళ తప్పులు లెక్క పెట్టడానికే పుట్టారమ్మా జనాలు. మన తప్పులు లెక్క పెట్టరు అనుకుంటున్నారు పాపం పిచ్చోళ్ళు. నేను వీళ్ళందరి తప్పులు లెక్క పెడుతుంటే నా తప్పులు లెక్క పెట్టడానికి నా వెనక ఒకడు ఉన్నాడు. అందుకని ఎప్పుడైనాను ఎవరిని కూడా దూషించొద్దు, అది తప్పు. ఎందుకంటే అదే చెప్తున్నాడు, మునుపు కూడా మనం అలాంటి వారిమై ఉన్నాము కనుక ఇప్పుడు మనకేం చెప్తున్న విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు చెప్తున్న విషయాన్ని మీకు జాగ్రత్త చెప్తాను. కింది మాట చదవండి. ఆ మాట కోసం ఇదంతా చదివేస్తున్నాను. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున అనగా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగచేయుట ద్వారా మనం రక్షించబడితేమే. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, మన నీతి క్రియల వలన కాదు. మనుషుల నీతి ఎప్పుడూ నీతి కాదు. స్త్రీకి పుట్టిన నరుడు నీతిమంతుడు ఎలా కాగలడు అని ఎవరన్నాడు తెలుసా? యోబు అన్నాడు. మన క్రియల వలన కాదు, దేవుని నీతి వలన, దేవుని దయ వలన, దేవుని కనికరం వలన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, దానినే బాప్తిస్మము అంటాము. ఇప్పుడు ఇది అర్థం కాల ప్రజలకు. బాప్తిస్మము అర్థమైందమ్మా? అక్క మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్నా ఆ స్టేజ్ అందరూ బాప్తిసం తీసుకున్నారు కదా. ఆమేన్, నిండా వందనాలు. నిజంగా ఈ చర్చి నిండా ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు కూర్చోవడం అనేది గొప్ప విషయం. అందరూ బాప్తిసం తీసుకున్నారు. ఈ ఊరోళ్ళు కానీ వేరే ఊరోళ్ళు కానీ పక్కన పెట్టండి, అంతా ఇదే సంఘంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఒక అమ్మాయి తప్ప. అంతే కదా తల్లి స్టేజ్. కాబట్టి
అందరూ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళం కాబట్టి మనందరిలో బాప్తిస్మం అంటే ఏదో తెలియాలి. మొదట బాప్తిస్మం అంటే ఏంటి ఏమనుకుంటున్నారో మీరు? ఏమనుకున్నారు చెప్పండి ఒక చిన్న మాట. ఇప్పుడు చదివారు కదా మాట, పునర్జన్మ సంబంధమైన స్నానము. పునర్జన్మ సంబంధమైన స్నానము. పునర్జన్మ అంటే మరో జన్మ. మరో జన్మ అంటే మరో జన్మ ఎలా వచ్చింది? స్నానము ద్వారా మరో జన్మ వచ్చింది. అంటే స్నానం చేయటం ద్వారా మరో జన్మ వచ్చేసింది. ఇప్పుడు మరో జన్మకు స్నానం చేశాం మనందరం. ఇప్పుడు ఈ స్నానం ఏం లేదు, ఆ స్నానం ద్వారా మరో జన్మలోనికి వచ్చాం. మరో జన్మలోనికి వచ్చిన మనము దీనిని మరో జన్మగా ఆలోచించాలి. పాత జన్మ పోయింది. అప్పుడప్పుడు అంటారు, చచ్చి నీ కడుపును పుడతాను. నేను చచ్చి పుట్టాల్సిన పని బతికే పుట్టేశాంలే. మరో జన్మ ఇది. పాత జన్మ అయిపోయింది. పాత జన్మలో మీరు ఎలా ఉన్నారు మీకు తెలియదా? ఇప్పుడు పాత జన్మలో ఉన్నాయి కొత్త జన్మలో చేస్తే ఎట్లుంటుందమ్మా? అప్పుడు వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. చూడండి, త్వరగా నిదానం ఎక్కువ చెప్పండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన నేను పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం 5 అనుకుంటాను. 21. దానికి సాదృశ్యమైన దేనికి? అక్కడ ఒకటి ఉంది, ఏదో దానికన్నాడు ముందేది ఉండాలిగా. అచ్చము నువ్వు అలాగనే ఉన్నవంటే ఎవరిలాగా? ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. ఎవరు లేకుండా అలాగంటే అట్లా ఉంటుంది. దానికి సాదృశ్యమైనంటే దేనికి? నోవాహు జలప్రలయ కాలములో జలప్రలయం వచ్చి అందరూ మునిగిపోతే 8 మంది నీటి ద్వారా రక్షించబడ్డారు కదా. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఎవరిని? మన వలన రక్షించేది ఏంటిది? బాప్తిస్మము. అది ఎలా ఉన్నదంట? బాప్తిస్మం అంటే ఏదంట? శరీరానికి పట్టిన మురికిని గడిగేది కాదు. బాప్తిస్మం అంటే ఏది కాదు? శరీరానికి పట్టిన మురికి గడిగేది కాదు. ఇందాక మనం అక్కడ బాప్తిస్మం దగ్గరికి వెళ్ళినప్పుడు శుభ్రంగా మనము దిగాము. చాలామంది దిగారు. ఇప్పుడు అన్న ఉన్నారు, ప్రసాద్ అన్న, రాజు ఉన్నారు. ఇక్కడ 2 రౌండ్లు వేశారట ఒక వంతలో. ఇప్పుడు వాళ్ళు ఏంది అది బాప్తిస్మం అవుతుందా? అదేంటంటే ఏదో సింపుల్గా తిరిగాడు, మళ్ళీ నీళ్ళు పోవటానికి వచ్చి కలిసారు, స్నానం చేశారు, అయిపోయింది. కానీ సహోదరి సంధ్యాకి ఇచ్చాం, ఇది బాప్తిస్మం. ఇది ప్రత్యేకమైంది. అది ప్రత్యేకమైనది కాదు, క్యాజువల్ అయింది. ప్రత్యేకమైన దానికి సాధారణమైన దానికి చాలా తేడా ఉంటుంది. రోజు చికెన్ వండుకుంటారు, కామన్ కాదు, కామనే. కానీ ఒక్కొక్క రోజు చికెన్ వండుతారు, ఆ రోజు ప్రత్యేకంగా. రోజు 100 రూపాయలకు 150 రూపాయలకి 50 రూపాయలు తెచ్చుకుని వండుకుంటారు. బుద్ధి పుట్టినప్పుడల్లా టమాటాలు కూడా 30 రూపాయలను, దాంట్లో బెండకాయలు గిండకాయలు కలిసినా కూడా 100 అవుతుంది. ఆ 100 బదులు ఒక చికెన్ తెచ్చుకుంటే అయిపోద్ది అంటే రోజు వండుకుంటున్నారు చికెను. అది ప్రత్యేకమైన కాదు. ఏదన్నా ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు వండుకున్న చికెను ప్రత్యేకమైంది. ప్రత్యేకమైనటువంటి స్నానం ఇది. అంటే శరీరం మాలిన్యం తీసేసేది కాదు ఈ స్నానం అంటే, ప్రత్యేకమైనది. ప్రత్యేకత అనేది దేంట్లో నుంచి రావాలి? ప్రత్యేకత దేంట్లో ఉన్నది? మనసులోనన్నా? ఇక్కడ బాగా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాదు. ప్రత్యేకత దేంట్లో ఉంది? ఈరోజు మా అక్కోళ్ళు పాపం 10 మంది 17 మంది వచ్చారు. ప్రత్యేకత కాబట్టి వచ్చారు. ప్రతి ఆదివారం ఒక 4-5 వస్తాం, అంతే కదా అక్క? అంతేనన్నా? ప్రతి ఆదివారం 4-5 వస్తారు. నేను ఫోన్ చేయగానే వీళ్ళిద్దరు ఏమన్నారంటే భోజనం ఏర్పాటు చేయాలన్న. ఏం ప్రత్యేకత ఉంది? మీరు ఇంతమంది వస్తున్నారంటే ఏదో ఉంది. లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు? మీరు మామూలుగా వస్తారు, 7 గంటలకు వస్తారు, ప్రార్థన పెడతారు, అయిపోయింది. ఏదో మేము దమ్సొప్ప లేకపోతే బొరుగులు తెత్తి తింటారు, వెళ్ళిపోతారు, అంతే. ఈరోజు ఏదో సర్ప్రైజ్ ఉంది కాబట్టి మీరు 3 గంటలకు బయలుదేరారు ఇంటికాడ. ఆమేన్. ఆల్రెడీ తీసేసుకున్నారు వాళ్ళు. ఇక లేదు, మళ్ళీ మనం చేయటానికి లేదు. ఎందుకంటే మళ్ళీ పుడతారుగా, మళ్ళీ పుట్టరు కదా. బాప్తిస్మం ఒక్కసారి తీసుకోవాలని బైబిల్ గ్రంథం రాయబడింది. అది ఒక్కసారి తీయాలి, మరలా తీసారు అనుకోండి, ఇది కూడా శనుకైపోద్ది. అది మునుగుడము. ఇప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, ఇందాక ఎన్నిసార్లు మునిగి నువ్వు?
వెనకెద కొట్ల తప్పది. బైబిల్ గ్రంథం ప్రకారం ఒక్కసారే, ఇప్పుడు ఉదాహరణకు నువ్వు దొనకొండ పాస్టరు లేకపోతే ఎండ్ల చెరువు పాస్టరు దోపాడు పాస్టర్ వచ్చి నీకు బాప్తీసం ఇచ్చిందనుకో, అదే బాప్తీసం తర్వాత తీసుకునే బాప్తీస్మాలు కాదు. ఇప్పుడు మన అమ్మాయి కరుణ ఉంది, కరుణకు అబ్బాయి పుట్టాడు, ఒక్కసారే పుడతాడు, ప్రతిసారి పుడతాడా? అంత క్లారిటీ ఇచ్చింది బైబిల్, అంత క్లారిటీ బట్టే. లేకపోతే నేనేం చేస్తున్నాను తెలుసా, దీనికి ఎందుకు అన్నట్టు ఉన్నానంటే, పాత నిబంధన ఎలాగుందంటే, నేను గుడిసెలోకి పోయి వచ్చి వ్యభిచారం చేసి వచ్చి వత్త ఒక పావురాన్ని తీసుకొచ్చి బలిచ్చేసి నా పాపం పోయింది అనుకుంటున్నాను. అది పాత నిబంధన. ఇటువల్లకు పోయి దొంగతనం చేసి వచ్చి ఒక గోపిల్లని తీసుకొచ్చి బలిచ్చేసి ఆ రక్తం ప్రోక్షణ చేసుకుంటే పాపం పోయా. ఇప్పుడు బాప్తిస్మం అనేది ఎలాగుంది, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను, ఒక 2 సంవత్సరాలు మళ్ళీ నా ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చి గోళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ సారాయి తాగి మందు తాగి ఎన్ని తాగి మళ్ళీ వచ్చి మునిగితే పోద్దా? ఇంతకాడికి యేసుప్రభు చనిపోయింది ఎందుకు? అంత పరమార్థం అనేది బాప్తిస్మంలో. ఇది అర్థం కాక ఏమనుకుంటున్నారంటే, నేను ఏర్దాంలో మునిగితే ఏమైనా ప్రత్యేకమైన నీళ్ళ, ఇప్పుడు సాగర్లో ప్రత్యేకమైన నీళ్ళు, ఆ నీళ్ళకి దీనికి వచ్చేది. అందుకే చెప్పేది, యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, నేను ఒక్కమారే చనిపోయాను, అందరూ ఒక్కసారి తీసుకోవాలి, 100 సార్లు తీసుకుంటే అది బాప్తిస్మం అంటారు. దాన్ని ఏమంటారు? అది ఒక్కసారే ఉంటుంది ఏదైనా. ఇప్పుడు ప్రత్యేకత ఒకేసారి ఉంటుంది, 10 సారి చేస్తే అది ప్రత్యేకత అంటారా? అది ప్రత్యేకత కాదు, ఒకేసారి చేసేదని ప్రత్యేకత. అందుకన్నారు తెలుసా, పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నారు, కానీ మిగతా అన్నీ పునర్జన్మ సంబంధమైన స్నానాలు కాదు. ఒక్కసారే వచ్చేది పునర్జన్మ సంబంధమైన స్నానం. మరి ఇప్పుడు నేను పాపం చేశాను, బాప్తీసం తీసుకున్నాను, ఇప్పుడు అమ్మలు నాకు చెప్పారు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు కదన్నా, మళ్ళీ నేను లోకంలో ఎన్ని తిరిగాను, మళ్ళీ దీనికి క్షమాపణ ఏంది? ఉండాలి కదా. మరి దానికి క్షమాపణ ఏంటంటే, ఒక్కసారి బాప్తీసం తీసుకున్న తర్వాత తప్పు చేసావా, దానికి క్షమాపణ ఉంటుంది. ఎలాంటి క్షమాపణ ఉంటుందంటే, శిక్షతో కూడిన క్షమాపణ. శిక్ష ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, ఉండదంట. శిక్షతో కూడిన క్షమాపణ. అందుకని ఇక్కడ ఏమన్నారంటే, దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం అంటే శరీర మాలిన్యమని తీసివేసేది కాదు, కానీ చదువమ్మా, మూసేశారు త్వరగా. కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము ఏ మనస్సాక్షి? నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. మనస్సాక్షి ఎన్నిసార్లు వస్తుందమ్మా? మనకు అర్థం కావటం నేను చెప్తాను, మనందరికీ బాగా పరిచయమైంది కాబట్టి. నిజమైన ప్రేమ ఎంతమంది మీద పుట్టుద్ది? ఎంతమంది మీద పుట్టుద్దమ్మా? ఒక్కళ్ళ మీదైనా 100 మంది మీద? 10th ఒకళ్ళ మీద, డిగ్రీలో ఒకళ్ళ మీద, ఇంటర్మీడియట్లో ఒకళ్ళ మీద, ఎంటెక్లో ఒకళ్ళ మీద, పెళ్ళైన తర్వాత ఒకళ్ళ మీద. ఎంతమంది మీద పుట్టింది అది నిజమైన ప్రేమ? నిర్మలమైన మనస్సాక్షి ఒకటే ఉంటుంది. నువ్వు మార్చుకుంటున్నావంటే ఇంకా మారలేదని అర్థం. నన్ను దేశకెళ్ళేసి ప్రత్యేకంగా 100 మంది, 1000 మంది కూర్చొని పెట్టి గుడారాల పండగ కానీ, లేకపోతే ఒక పెంతకోస్తు పండగ కానీ, లేకపోతే ఒక బైబిల్ వేసిన పండగలు కానీ సభలు జరిగి 100 మంది మధ్యలో నన్ను ముంచినా మనస్సులో మారకపోతే ఏస్టే. ఇందాక అదే చెప్పాడు, అంటారు ఏంటంట, నిర్మలమైన మనస్సాక్షి. మనస్సుకు జరగాలి బాప్తిస్మం, మనిషిగా జరగాల్సింది మనసుకు. ఆ మనస్సులో నువ్వు మారితే ఎంతమంది చెప్పినా నువ్వు వెనుకడుగయ్యావు. మనస్సులో మారకుండా బలవంతం వల్ల నేను తెచ్చి ముంచితే నేను పోయిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తా. మారాల్సింది మనస్సు. అందుకని ఏమన్నారు తెలుసా, బైబిల్ గ్రంథం ఎఫెసీ రాసిన పత్రిక త్వరగా 3 మాటలు చదివి 5వ అధ్యాయం 21 వచ్చిన. ఎఫెసీ 5:21. ఎఫెసీ 5:21. క్రీస్తునందు భయముతో 5:21. 26 అమ్మ, 26-21 చదివేది త్వరగా. 5:26 చదువు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది ఏది కాదంట, కళంకం ఉండకూడదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అంటే కళంకం ఉండదు. ఇంకా కళంకం అనేది ఎక్కడ ఉండకూడదు? మనస్సులో. మనిషికి మురికి అంటుకుంటే రోజు నీళ్ళు పోసుకోవచ్చు, మనసుకు మురికి అంటుకుంటే నీళ్ళు పోసుకుంటే పోదు. ఒకసారి మరలా నీకు
పాత బుద్ధి మళ్ళా పుట్టిందనుకో, దాన్ని చంపడం ఒక కష్టం అక్క. పాత బుద్ధి పుట్టకూడదు, మళ్ళా చచ్చిపోయిన తర్వాత పాత బుద్ధి రాకూడదు, అలవాట్లు రాకూడదు. కొన్ని అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు నేను త్రాగుపోతాను అనుకో, బాప్తీసం తీసుకున్నాను, మానుకున్నాను, మళ్ళా దానికి అలవాటు పడ్డాను అనుకో, ఇంకా నన్ను మార్చటం ఎవరి వల్ల కాదు, అంతే, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఏమైపోయాను నేను అంటారు చూడండి, ఏమంటారు అదే దాన్ని ఏమంటారు తెలుసా, గరుడు కట్టిపోయాను. కరుడు కట్టిపోయిన నువ్వు మార్చలేడు. ఏమంటారు తెలుసా, మీరు బాప్తీసం తీసుకున్నారు కదంటే, మేము బాప్తీసం తీసుకుంటే పాపం చేయొద్దా, ఊరని వద్దన్నారా, తాగుడేం తప్ప, యేసుప్రభు కూడా ద్రాక్షరసం తాగాడు కానీ అత్తాడాడు. ఇంకేం మాట్లాడటానికి లేదు వీళ్ళతోటి. కరుడు కట్టుకుపోయినటువంటి జీవితాలు కాటికే, ఇంకెక్కడికి పోబాయి, వాటితో మనకు అవసరం లేదు. అందుకేమన్నారు తెలుసా, ఇక్కడ అన్నారు చూడండి, అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని ఆ వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచాడు. సంఘాన్ని ఏం చేస్తున్నాడంట, కడుగుతున్నాడు. దేంతో కడుగుతున్నాడు, ఒక్కసారే స్నానం చేసేది, పునర్జన్మ సంబంధమైన స్నానం. ప్రతిరోజు వాక్యంతో కడుగుతాడు. ఇంకా అర్థమైందా, ప్రతిరోజు ఏం కడుగుతాడు, వాక్యంతో కడుగుతుంటాడు. ఈ వాక్యంతో కడిగిన ప్రతిసారి మరకలు పోతుంటాయి. ఏ మరకలు, మనసుకు పట్టిన మరకలు, మనిషికి పట్టినవి కాదు, మనసుకు పట్టిన మరకలు. ఆ మరకలు ఎలా ఉంటాయంటే, చిన్నవి అయితే నీళ్ళల్లో తీసేస్తే పోతాయి అక్క. కొంచెం గట్టి మరకలు ఉంటాయి, టీ మరకలు కానీ సిరా మరకలు కానీ ఏం చేయాలి, నిమ్మకాయ పెట్టి బాగా రుద్దాలి. ఒక్కొక్కసారి రుద్దినప్పుడు ఏమవుద్ది, గట్టి దెబ్బలు తగిలినప్పుడు మనకు కూడా బాధ అవుతుంటుంది. ఏంది, నా గురించే చెప్తుంటే ఆయన ఏం పని బాట లేకుండా గట్టి దెబ్బ తగిలి. అప్పుడప్పుడు కొన్ని ఉంటాయి బావు, మీరు ఎంతైనా చూడండి, బట్టలు ఉతికేది మీరే కదా, బాగదు కదా. అప్పుడప్పుడు వీళ్ళు ఏడన్నా పోయి ఇంకులు పూసుకొని వచ్చారు అనుకో, ఇక్కడ ఇంకు జోబు నిండా అయిందనుకో, అది రుద్ది అంత కొరకు తిడతనే ఉంటారు. ఏమైనా పెద్ద ఉద్యోగొత్తుడా, ఏం పెద్ద రాయకపోతే అంత అవసరమా, నువ్వు ఉతికే మాకు తెలుస్తుంది బాధ, వీళ్ళకేం తెలుస్తుంది. అలాగే ఇది రుద్దిన ప్రతిసారి కూడా ఆ గొడ్డేమవుద్ది, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క గట్టితనం చచ్చిపోయి మెతకిచ్చిపోతుంది. ఆ మెతకిచ్చినప్పుడు ఆ మెతకలో ఉన్నటువంటి ఆ ఇంకు అనేది ఈజీగా పోతుంది. ఈ మనస్సు కూడా కరుడు గట్టుకుపోయిన దాన్ని, కఠినమైన దాన్ని మెతకించే విధంగా గట్టిగా వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు. అందుకని ఏమన్నాడు, దీన్ని నిలబెట్టుకొనవలెనని. బాప్తిస్మం పొందిన తర్వాత ఇంకా బాప్తిస్మం ఉండదు, ఏముంటుందంట, వాక్యమే. అందుకని ఎవరినైనా చూడండి, పాపంలో ఉన్నవాడిని ఒక గంట తోడుకు వచ్చి కూర్చోబెట్టాడు చర్చిలో, వాడు మారతాడు వాక్యం కాగంటే. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము చర్చికి రా, అవసరం లేదు, ఎందుకంటే ఆడికి వచ్చినంత కాలం నుంచి నా మీదే చెబుతుంటాడు, నా గురించే చెప్తుంటారు, అసలు నాకు అవసరం లేదంటారు. నువ్వు రాకపోతే ఎక్కడ కొంపలు మునిగిపోతాయా. మారాల్సింది మనస్సు, మనిషి కాదు. నేను చెప్తున్నాను, ఇంతకుముందు నాకు పాత పరిచయాలు ఉన్నాయి, బాప్తీసం తీసుకున్న తర్వాత పరిచయాలు చచ్చిపోయాయి. ఇప్పుడు మారాల్సింది మనస్సు. నా మనసు మారితే ఆ పరిచయాలు గుర్తుండవు. ఇప్పుడు మారకుండా నేను బాప్తీసం తీసుకున్నాను చెప్పి మళ్ళీ అడిగి పోగానే వాడు ఫోన్ నెంబర్ వచ్చింది మాట్లాడినంటే మారలా. నేను ఫోన్ నెంబర్ గుర్తుంటుందా చచ్చినోడికి? అప్పుడప్పుడు సినిమాలో చూస్తుంటాం కదా, అయిపోయిన తర్వాత పాతవి గుర్తుంటాయా? అప్పుడు అంటారు, నన్ను చూసి ఫీల్ అవుతున్నారు, అంత ఫీల్ అయ్యి అంటే నువ్వు మారలా, మారినవా? నేను చెప్తాను, మారలా. మారితే ఫీల్ కాకూడదు. ఏమంటావు తెలుసా, నువ్వెవరు, నేనెవరు, ఏంది అలా మారిపోయావంటే నన్ను మార్చేశాడు అంతే, ఇక పాపానికి నాకు సంబంధం లేదు. అప్పుడప్పుడు మా వాళ్ళు చాలామంది అంటారు, ఏమంటారు తెలుసా, ఈ మందుకు అలవాటు పడ్డోళ్ళు ఏం చేస్తారు, నిమ్మకాయ కొరుకొస్తుంటారు. మా ఊరి దగ్గర పక్కనే కదమ్మా, నిమ్మకాయ కొరుకుతుంటారు. ఈ నిమ్మకాయ కొరకటానికి అలవాటు పడి ఏం చేస్తారు, రోజు 2 రోజులు పోతారు, తాగుతారు, మళ్ళీ కొరికొస్తుంటారు, తాగుతారు, కొరికొస్తారు. ఉపయోగం ఏముంది? అదే మనస్సులో అనుకుంటే ఇంకా తాగుతుడా, చీ అనుకుంటే తాగుతుడా? అది మనస్సాక్షి అంటే. మీకు అర్థం కావటానికి చెప్పారు. అదేం నేను కాదనట్లేదు, వాళ్ళ నమ్మకం నేను తప్పనట్లేదులే, వాళ్ళ గురించి మనకు వద్దు. కానీ ఏంది మనస్సాక్షి అంటే, చీ అనుకుంటే ఇంకెప్పటికీ దాని జోలి, అది చీ అని. మనస్సాక్షి కల్మషం తోసుకుని. అందుకేమన్నారు, చివరి మాట చదువుతాను ప్రార్థన చేసుకునే ముందు ఈ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చదవంటాము.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 అనుకుంటాను, చూడండి. చివరి మాట ప్రార్థన చేద్దాం, సమయం అయింది. మనస్సాక్షికి దేనికంటమ్మా? మనిషికి కాదు, మన మనిషి అంతా మురికి మొట్టలనక్క. రోజు రోజుకు ఎర్రబడే శరీరం కాదు ఇది. మీరు బాత్రూములు ఉన్నాయి కదా, ఆడికి పోయి ఇటకరాయి పొడి వేసుకొని తోముకున్నా కూడా మంట పుట్టుద్ది, కానీ ఎర్ర రాదు, పోయేదే. కానీ కల్మసం దేనికి తోచకూడదు? మనస్సాక్షి కల్మసం తోచకూడదు. అందుకని మనస్సాక్షిలో కల్మసం లేనోడు ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడప్పుడు మొన్న ఒక రోజు రాజు అంటున్నాడు, వేరే విషయం గురించి మాట్లాడుకుంటే, నన్ను ఎంతమంది తిట్టుకున్నా నేను పడుచుకోండి, నేను అందరితో ప్రేమతో ఉంటాను అన్నాడు. అదేంది మరి అంత మనస్సాక్షి అంటే? అంతే, వాళ్ళు అంటారని నాకు తెలుసు, వీళ్ళు అనుకుంటారు నాకు తెలుసు, వీళ్ళు అంటారని తెలుసు, ఎంతమంది అన్నాను తెలుసు. మనం ప్రేమిస్తే వాళ్ళు అనుకొని వాళ్ళకే ఒకరోజు బుద్ధి వస్తుంది. నిజం కదా? మనస్సాక్షి బాగుంటే ఎవరేమనుకుంటే మనకేమి? అదే మనసులో ఒకడ పెట్టుకొని పైకి ప్రేమతో బాగున్నావా, మళ్ళీ ఏమన్నా ఎప్పుడు వచ్చినావు, తగ్గిపోయింది, లోపలేంది, వీళ్ళు ఎప్పుడు నాశనం అయితే బాగుండే, లోపలది బయటకేమో ఇంత ప్రేమతో మాట్లాడతారు. ఇది కాదు కరెక్ట్ అయిన ప్రేమ. బయటికి గద్దించినా మనస్సులో ప్రేమ ఉండాలి. అందుకేమన్నాడు? మనస్సాక్షికి కల్మసం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారిమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారిమై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానం చేరుదము. ఇది బాప్తిసం అంటే. మీరు ఏదోదో అనుకున్నారు, కానీ ఇది ఇలా ఉన్నారు. ఇప్పుడు మనము మనస్సులో రాకూడదు ఏది కూడా, ఎన్ని వచ్చినా పైకి రావచ్చు. ఏమంటారు తెలుసు? ఉదాహరణకు నేను చైన్ వేసుకున్నాను చేతికి. దేనికి వేసుకున్నాను? చేతికి వేసుకున్నాను. నాకు నచ్చి టోపీ పెట్టుకున్నాను, తలకు పెట్టుకున్నాను, అద్దాలు పెట్టుకున్నాను, కళ్ళకు పెట్టుకున్నాను. చాలామంది ఏమంటారు తెలుసా? పాపం చేశాను కదా, శరీరంతో కదంటే అది మనసులో పుట్టింది. మనసులో పట్టుకుని ఎవరైనా వ్యభిచారం చేస్తాడా? పైకి శరీరంతో చేయండి, తప్పు లేదు, కానీ మనసులో కోరిక లేకుండా చేయండి. ఇవన్నీ పైన వేసుకున్నాయి, లోపల. అందుకేమన్నాడు? నీ మనస్సులో కోరికుంటేనే చేస్తావు, లేకపోతే చేస్తావా? ఇప్పుడు ఇందాక పాపము ఊరికి అనుకుంటాను, ఇలా మీరు పాపం ఇక్కడ సీను మన ఇంటికి అడిగి వచ్చాడు. మధ్యాహ్నము నేను చికెన్ నాటుకోడి తెచ్చి బాగా వండేసి సీను తినంటే, అన్న ఇంత బతిమలాడాల్సిన పనిలే, నేను ఎన్నిసార్లు తినలే, ఇంటికాడ తినాలన్న వద్దన్నాడు. కల్మసం లేకుండా చెప్పేశాడు. ఒకసారి అవసరమైనప్పుడు కూర్చుంటే నేను, ప్రసాద్, శ్రీను మొత్తం కూర్చొని ఇంట్లో కూర్చొని పండగలాగా తింటాం అందరం కలిసి. నీ మనస్సులో ఉంచుకొని నేను బతిమిలానా నువ్వు తినవు. నీ మనస్సులో లేకపోతే బతిమిలాడాల్సిన పనిలే, మనలాగా తినేసి వస్తా. అప్పుడు నేను అందుకే చాలాసార్లు చెప్తాను వీళ్ళందరికీ, ఎవరిని బతిమిలాడదు, ఇబ్బంది పెట్టొద్దు. తిండి కాడ కాదు, పని కాడ కాదు, ప్రార్థన కాడ కాదు, ఇబ్బంది పెట్టొద్దు. నీ మనస్సు మారితే నేను చెప్పాలనా? అంతేనా కదక్క? మనస్సులో ఉండాలి. ఇప్పుడు నేను బలవంతం వల్ల, నువ్వు బలవంతం వల్ల నన్ను ఇంటికి తెచ్చుకున్నా కూడా ఆ ఇంట్లో ఉంటే నేను ఎట్లా తెలుసా? మేము భయపడుతాం, ఎవరేమన్నా అంటారేమో, ఎవరేమన్నా అనుకుంటారేమో, ఎవరన్నా వస్తారేమో, ఈ భయంతో కూర్చోవడం అవసరమా? అప్పుడప్పుడు అక్క వాళ్ళ కాడికి ప్రార్థన చేయడానికి కొత్త కదా, కటెక్కని పోగాని పాపం అక్క ఏం చేస్తుంది, ఎమ్మటే లోపల పోయి కుర్చీ తేపోద్ది, కటెక్కని పోయి ఆ మూలన కూర్చుంటాం. స్వతంత్రం. ఏది కింద కూర్చున్నాడు, కింద పైన కాదు, మన అనుకుంటే కూర్చుంటాం. అది మన కాదనుకుంటే పాస్టర్లాగా పోయి ఏంది కుర్చీ వేయలేదు, ఏంది కూలింగ్ నీళ్ళు వేయలేదు, ఏం దమ్సప్ తేయలేదు, నేను కూర్చోను, ఇది బిల్డప్లు అన్నీ. అట్ట కాదు, మన అనుకుంటే ఆడ పోయి కూర్చుంటాం. మీరు ఎప్పుడు కూడా ఎవరికైనా చెప్తున్నాను చూడండి అన్న, బతిమిలాడ కాకండి. మన అనుకుంటే స్వతంత్రంగా మన ఇంట్లోకి వచ్చేస్తారు అంతే. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మన అనుకున్నాం కాబట్టి నేను ఆ నుంచి ఫోన్ చేసి ప్రసాద్ అంటే వస్తున్నాం, రాజు వస్తున్నాం అంటే రాండి మనమే కదా అనుకున్నాం. ఆ నుంచి అమ్మంటే ఏమనుకున్నాం, ఇంటి దగ్గర ఏదన్నా బట్టలు అడుగుంటే మేము ఒకటి చెప్పాం, ఇక్కడ మా ఇల్లులు ఉన్నాయి, స్వతంత్రం, బయటకు లోపల పడి. మీరు ఊరు కూడా ఇంట్లో ఉండరు లేరు, కానీ మిమ్మల్ని నెట్టేసి మేము పోయే తొట్టాను లోపలికి. మీరు కూడా అంత ప్రేమతో, అది స్వతంత్రం. అదే స్వతంత్రం లేకపోతే ఆ ఇంటి బయట కూర్చొని అరుగు ఉన్నదా, ఈ పక్క చెట్టు ఉన్నదా, అరుగు మీద కొద్దిగా కూర్చొని టైంపాస్ చేద్దాం, ఈ ఆటోలో కూర్చొని టైంపాస్ చేద్దాం, ఇట్లా అనుకున్న పని అయితే 2 సార్లు పిలుస్తాడు, 3 సార్లు అంటే వాడిని అది పిలిచేది ఇష్టం లేని అనుకుంటారా లేదన్నా? ఎవరినైనా బలవంతంగా ఏది చెయ్యనీయగాకండి. ఇదే నేను చెప్తున్నాను చాలాసార్లు. మనసులో
మనస్సాక్షి బాగా ఉండి యథార్థంగా ఉంటే మనం చెప్పాల్సిన పని మనం దేవుని బిడ్డమని మారిపోద్ది సంఘం అంతే. అమ్మ చాలామంది ప్రార్థనకు రావట్లేదు తెలుసు కదా మన కాడ సంఘంలో. నేను ఎవరెళ్ళ దగ్గరికైనా వెళ్ళి పిలిచానా? ఇంతవరకు పిలిచారా కను మీరు అనొచ్చు, పిలిస్తే కదా వచ్చేదంటే పిలిస్తే వచ్చేవాళ్ళు నేను పిలిస్తే పోతే అదే నేను పిలవకపోతే రాను వాళ్ళు ఏమో దేవుని కోసం వస్తారా నా కోసం వస్తారా? మనస్సాక్షి. అందుకే అమ్మాయి కిందక సిస్టర్ గారు చెప్పినప్పుడు అమ్మాయి గురించి స్టిక్కర్ అంట, అది నీ మనస్సాక్షికి సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. అది మనస్సాక్షిలో ఇబ్బంది కలిగింది కదా. అపోస్తల కార్యంలో ఏమన్నారు? ఇదిగో అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు, గొంతు పిసికి చంపిన దానిలోనూ, రెండోది విగ్రహారాధన తప్ప అన్ని విషయాల్లో స్వతంత్రం వదిలేయమని చెప్పారు. కొన్ని దిక్కులు కొన్ని లాగుండాలి తప్పదన్న, కొన్ని పరిస్థితులు పడుపు కొన్ని విధాలుగా మాట్లాడాలి తప్పదు. అక్కడ అయ్యే కండిషన్లు అంటే విందు భోజనం జరుగుతుంది, నేను విందు భోజనం విందు భోజనం పెట్టేటప్పుడు అదేది బంతి పెట్టేటప్పుడు వాళ్ళు ముందు ఆడ ఏదో చేస్తారు, అందుకే నేను తిన్నంటే నేను బంతికి ఎవరు పిలుతురు? మనస్సాక్షి కల్మసం తోచుకున్నట్లు నీ ముందు పెట్టిందని ప్రార్థన చేసుకుని తినేసిరా. ఈ మధ్య దాని గురించి యుద్ధం ఎక్కువ జరిగిపోతుంది ప్రపంచంలో. వీళ్ళకేం తెలుసు పాపము? నువ్వు తీసుకొస్తున్న పండిస్తున్న ఒడ్లు వాడు ఆ ఒడ్లకు పూజ చేయకుండా కళ్ళం తిప్పుతుడా? అవి పూజ చేసి నేను తిన్నట్టు నువ్వు భూమి మీద ఏం తింటావు? ఇంకా మీరు కోస్తున్న మిరగాయలకు వాడు ఫస్ట్ మిరగాయలు ఏం చేస్తాడు? దేవుడికి అని తీసి దానికి ఏదో అగరబత్తులు ఎదుగుతాడు. ఈ కారం నేను తిన్నంటే అవునా కదా? ప్రతిదానికి ఉంటుంది. కానీ నీ మనస్సాక్షికి కల్మసం తోసుకున్నట్లు ప్రార్థన చేసుకొని తింటే అంతా పవిత్రమే. ఇది నిజం. ఎవరితోనే నేను వాదించగలను దీని గురించి. కాబట్టి మనస్సాక్షి బాగుండాలి అక్క, మనుషులు కాదు బాగుండాల్సింది. అందంగా ఉంటే 4 రోజుల తర్వాత ముడసబడిపోతే అయిపోద్ది. కానీ మనస్సాక్షి బాగుంటే ప్రపంచం మొత్తం మన బంధువులే. ఏ ఇంట్లో పోయినా నేను వద్దనరు ప్రపంచం మొత్తం. అదే మనసులో చెడు ఉంటే సొంతింటికి పోయినా కూడా వంకరగా చూస్తావు. జాగ్రత్త. ఏడెందుకు తినాలి, ఏడెందుకు మాట్లాడాలి, ఇలా లేకపోతే ఏమన్నా అనుకుంటారేమో, ఇలా అనుకున్నంత కాలం నా బతుకంతే నీ బతుకంతే. మనస్సులో మార్పు రావాలి. అందుకనే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఇందాక అమ్మాయికి చెప్పాను, మీ అమ్మ మీ నాన్న బాధ్యతల కంటే దేవుడి బాధ్యత ఎక్కువ ఉంటుంది నీ మీద. ఇప్పుడు నా మీద నా భార్య నా కుటుంబం బాధ్యతల కంటే దేవుని బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన అందరం ఎవరు బిడ్డలము? అందుకే కదా ఇక్కడ వచ్చినప్పుడు కూర్చోవటం కానీ, తినటం కానీ, నీళ్ళు తాగటం కానీ, మనం మాట్లాడుకోవటం కానీ, ఒకే ప్రాంతంలో కూర్చోవటం కానీ, ఒక విధంగా అయితే కొన్ని దిక్కులు అయితే వ్యత్యాసం కనపడాలి కొన్ని దిక్కుల. కానీ వ్యత్యాసం కనపడలేదంటే కల్మసం లేదని అర్థం. అదే కల్మసం ఉండుంటే నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండలేవు, ప్రశాంతంగా నిలబడలేవు, ప్రశాంతంగా కుర్చీలో కూర్చోలేవు, ప్రశాంతంగా మంచం మీద కూర్చోలేవు, ప్రశాంతంగా అందరికి అన్నం పెడుతున్నప్పుడు నేను తినాలి అనుకోలేవు. ఆలోచించుకుంటే అన్నీ డిస్టర్బెన్స్లే. అందుకే వచ్చేటప్పుడు ఆటోలో కూడా ఆ మాట ఒకటి అనేసి మీకు తెలిసే తెలియదు. ఆ టెన్షన్లు ఏం చేస్తారు? ఇంటికాడ పాలు గోకబెట్టేవాళ్ళు, అన్నం వండేవాళ్ళు కట్టెక్క నూనె ప్యాకెట్ అయిపోయిందమ్మంటే నూనె తీసేసి పీకేసేస్తారు అంతే. అప్పటికప్పుడు కత్తెరలు అనిపిస్తాయి నెలకు, అప్పటికప్పుడు బ్లేడ్లు అనిపిస్తాయి. కానీ మనం ఏంది నమ్మకంతో తినేస్తున్నాం అంతే. అందరు బ్లేడ్లు పెట్టి కత్తెరలు పెట్టి శానిటైజర్లు పెట్టి అందజేత్ర నమ్మకం అంతే. ఏంది మన అనుకున్నాం కాబట్టి ఎక్కడేం చేయగలం. అలా అనుకోకపోతే మన ఇంట్లో కూడా మనం పోతినలేం. కాబట్టి ఈరోజు మీ అందరూ చెప్పిన ఒకే మాట ఏంటంటే బాప్తిస్మం ఒక్కసారే పొందుకుంటావు. నేను మారలేదు గీరలేదంటే అది నీ ఇష్టం, అది బాప్తిస్మం కాదు. ఇప్పుడు చెప్తున్నాను చూడన్న, రెండోసారి మునగొచ్చంటే మనస్ఫూర్తిగా నేను మారలేదు ఏదో వాళ్ళ కోసం మునిగాను అన్నాడు రెండోసారి తప్పేం లేదు. నువ్వని కాదు చెప్పింది. ఎవరిదానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అలాగనే చేస్తారు. ఎంతమంది కాదు, పాస్టర్లు చాలామంది వెళ్తారు. ఎందుకంటే యేసు ప్రభు నడిచిన స్థలం కాబట్టి అక్కడికి వెళితే పుణ్యస్థలం అని వెళ్తారు. అది తప్పు లేనే లేదు. ఇప్పుడు అంతెందుకు ఇలా ప్రార్థన జరుగుతుంది, అప్పుడప్పుడు గుడారాల పండగకి రావట్లా, అప్పుడప్పుడు ఎడికి సభలకు వెళ్ళి రావట్లా, అక్కడ పవిత్ర స్థలాలు అని. కానీ స్థలాల గురించి నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పనులే. కాబట్టి స్థలాలకు ప్రత్యేకత లేదు, స్థలములో ఉన్న మనకు ప్రత్యేకత ఉంది. చర్చిలో కూర్చున్నంత మాత్రాన లోపల ఏర్చి పెట్టుకునే ప్రత్యేకత ఏముంది నాలో? కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పింది ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానం ఒక్కసారే చేస్తారు, పొద్దుగోకులు చేయరు. ఇప్పుడు మరలా నేను బాప్తిసం తీసుకున్నాను, నేను తిరిగినాను అనుకో, అప్పుడు నేను రెడీగా లేను, ఏదో ఇలా కోసం మునిగా. కాబట్టి ఇప్పుడు నిజాయితీగా నిశ్చలంగా ప్రభువా నా మనస్ఫూర్తిగా నా అంతటి నేనే తీసుకుంటున్నాను, ఇక నుంచి నాకు ఏ దాంతో పని లేదని
పూర్తిగా దేవుని సన్నిధిలో దేవుని సేవకుల మధ్యలోకి వెళ్ళి బాప్తిసం తీసుకొని సంఘమంతటి సమక్షంలో తీసుకొని వస్తే అప్పుడు మనస్సాక్షి కల్మషంతో వస్తుంది. నిన్న తీసుకోవాల్సింది సిస్టర్ పాపం, నిన్ననే శనివారం రెడీ అయిపోయింది. నేనేం చెప్పాను, ప్రార్థన చేశాను. నాకు 2 రోజుల ముందు చెప్తే ప్రార్థన చేసిన తర్వాత ఆదివారం మధ్యాహ్నము లక్ష్మీపురం ప్రాంతంలోనే జరగాలి. ముందే 2 రోజుల ముందే చెప్పినాను కదా నీకు. అక్కడ చెరువు కాడంటే అంతా రెడీగా ఉంటుంది, నువ్వు వచ్చేయమన్నాడు. నిజంగా నిన్న ఆ ఊరు వెళ్ళారు ఈ ఊరు వెళ్ళారు, పాపం రానంటుంది. తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టినాయంట. దీనికోసం ఇదంతా కూడా వెళ్ళేదాకా కాదు, ఆ తిరుగుడేమో కానీ పాపం ఆ తిరిగి ఖచ్చితంగా 4ంటికి ఆడ ఉండాలని వాళ్ళు తిరిగి వచ్చారు మొత్తం. లేకపోతే ఇంకో గంటలో అయితే కొంపలే మునిగిపోవు. అవునా కదా? కాబట్టి ఈ కార్యము అక్కడ జరగాలి, సంఘమంతటి సమక్షం ఉంది. రేపు మా అమ్మాయి మళ్ళీ ఆడన్నా ఏదన్నా చిన్న మిస్టేక్ చేసిందనుకో, మల్లేశ్వరక్క చూస్తుందేమో, నాగేశ్వరక్క చూస్తుందేమో, శాంత పిన్ని చూస్తుందేమో, అందరి మధ్యలో బాప్తీసం తీసుకున్నానుగా అమ్మ చేయకూడదేమో, ఆ భయం ఉండాలి కొద్దిగా. ఆ భయం ఉంటుంది నిజంగా. అందుకనే 10 మంది సమక్షంలో సంగమ సమక్షంలో తీపిస్తారు. కాబట్టి ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనం ఉన్నామంటే ఆ స్నానం దేనికి సంబంధించింది? మనస్సాక్షికి సంబంధించింది. అది మనకు ఇప్పించింది ఎవరంట? దేవుడే. పరిశుద్ధాత్మ ఆదరణ ద్వారా ఇప్పించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా రక్షించాడు కనుక ఇక నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు పర్ఫెక్టే. అర్థమవుతుందా? ఎక్కడ ఉన్నా పర్ఫెక్టే. పర్ఫెక్ట్గా నీ మనసు ఉంటే వ్యభిచార గృహంలోకి పోయినా నీతిగా బయటకు వస్తావు. అదే మనసు బాగలేకపోతే పవిత్ర స్థలాలకు పోయినా గుడ్డి చూపులు దొంగ చూపులు చూసి వస్తాం. దాని గురించి ఏం చేస్తారు? మనము ఇక్కడ ఉండాలి, అది మారాలి. అది మారితే మనం దేవుని రాజ్యానికి వారసులు. ఓకే, అందరం కూడా ఒక ప్రార్థన చేసుకొని కొడుకుని ముగించుకుందాం. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం. స్తోత్రం. అందరూ ప్రార్థన